ది ఒడిస్సీ కొత్త హాలీవుడ్ సినిమా మొన్న శుక్రవారం జూలై 17న థియేటర్స్ రిలీజ్ అయింది. అంటే ఈ సినిమా గురించి సంవత్సరం నుంచి సినీ ప్రియులు వెయిట్ చేస్తున్నారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ సినిమా డైరెక్టర్ వచ్చి క్రిస్టఫర్ నోలన్. ఇతను ఈ మధ్య చాలా పాపులర్. ఒకప్పుడు మా జనరేషన్లో స్టీవెన్ స్పీల్బర్గ్, జేమ్స్ క్యామరూన్ ఎలాగో ఈ జనరేషన్కి క్రిస్టఫర్ నోలన్ అలాగా ఆయన తీసిన మూవీస్, ఎస్పెషల్లీ బ్యాట్మ్యాన్ సిరీస్తో చాలా పాపులర్ అయ్యాడు అతను. ఆ తర్వాత అతను తీసిన ఇంటర్స్టెల్లర్ కానీ, ఇన్సెప్షన్ కానీ, డన్కిర్క్ కానీ, రీసెంట్గా వచ్చిన ఓపెన్ హెవర్ కానీ ఏవి జనాలకు అర్థం కావు, కానీ జనాలు ఎంజాయ్ చేస్తారు. నాకైతే ఏవి అర్థం కాలేదు, అంత కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. ఇప్పుడు ద ఒడిస్సీ అనే సినిమా, దీంట్లో హీరోగా మన మ్యాట్ డెమన్, అతను ఎప్పటి నుంచో 90s హీరో అతను. ప్లస్ టామ్ హైలాండ్ రీసెంట్గా మన స్పైడర్ మ్యాన్, ఈ జనరేషన్ స్పైడర్ మ్యాను. ప్లస్ యాన్ హ్యాత్వే ఒకప్పుడు హీరోయిన్. ఇంకా చార్లీస్ థెరాన్ అనే అమ్మాయి కూడా స్పైడర్ మ్యాన్ గర్ల్ ఫ్రెండ్. ఇంకా బ్యాట్మ్యాన్లో చేసిన చాలామంది యాక్టర్లు ఉన్నారు. యాక్టర్ల కంటే కూడా ఈ సినిమాకు కారణం, ఇంత క్రేజ్ రావడానికి కారణం డైరెక్టర్ క్రిస్టఫర్ నోలన్. ఇక ఈ ఒడిస్సీ అనేది నేనైతే ఎప్పుడు వినని పేరు ఇది. ఈ సినిమా గురించి తెలుసుకునే క్రమంలో చాలా తెలుసుకున్నాను. ఎందుకంటే ఇది నాకు అంటే గ్రీక్ మైథాలజీ మీద ఆధారపడి తీసిన సినిమా. హోమర్ రాసిన మైథాలజీ, గ్రీక్ మైథాలజీ. అంటే వాళ్ళది చరిత్ర అంటారు, మన మైథాలజీ అనుకోవచ్చు. అంటే మన రామాయణ భారతాలు ఎలాగో మనకు, అలాగే గ్రీక్ వాళ్ళకు ఈ ఒడిస్సీ అంతకుముందు ఉన్న ట్రాయ్ స్టోరీ అంటే ట్రోజన్ వార్. నాకు చిన్నప్పుడు ఇంగ్లీష్లో నాన్ డీటెయిల్ బుక్లో ఉండింది ద ట్రోజన్ వార్ అనే, అదొక్కటి తెలుసు నాకు. ఒక చెక్క గుర్రంలో సైనికులు వెళ్ళి ఆ ట్రాయ్ సిటీని నాశనం చేయడం, అంతవరకే తెలుసు. దాని ముందేంటి, దాని వెనకాలేంటి అనేది నాకు తెలీదు. అది నేను రీసెంట్గా ఈ సినిమాని చూసే క్రమంలో తెలుసుకున్నది ఏంటంటే, నేను 97లో ఎప్పుడు వచ్చింది ఒక ట్రాయ్ అనే సినిమా. మన ఎవరు హీరో, మన బ్రాడ్ పిట్ది. నాకు చూశాను ఆ సినిమా, పాయింట్ తెలుసు. బట్ ఈ సినిమా కోసం మళ్ళీ చూశాను, అమెజాన్ ప్రైమ్లో ఉంది ఆ సినిమా. ఎందుకంటే ఈ ఒడిస్సీ అనేది ట్రోజన్ వార్ అంటే ట్రాయ్ వార్ తర్వాత జరిగే కథ. సో ఈ రెండు కథలు గ్రీక్ మైథాలజీ. సో ఇందులో దేవుళ్ళు ఉంటారు, దయ్యాలు ఉంటాయి, భూతాలు ఉంటాయి, పిశాచాలు ఉంటాయి, రాక్షసులు ఉంటారు. సినిమా చూస్తే నాకు విఠలాచార్య సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. సో ఈ సినిమాని కొద్దిగా స్క్రీన్ ప్లే క్రిస్టఫర్ నోలన్ అంటే పాతగా చాలా సినిమాలు వచ్చాయి, ఒడిస్సీ మీద వచ్చాయి, ట్రోజన్ వార్ మీద వచ్చాయి, రెండు కలిపి తీశాడు కాబట్టి మేజర్గా ఒడిస్సీ మీద. సో తన స్టైల్ ఆఫ్ టేకింగ్, తన స్టైల్ ఆఫ్ మేకింగ్ డిఫరెంట్గా ఉంటుంది కొద్దిగా స్క్రీన్ ప్లేలో కానీ, లేకపోతే ప్రజెంటేషన్లో కానీ. సో ఆ కథ తెలిస్తేనే ఈ సినిమాని ఎంజాయ్ చేయగలరు. ఆ కథ అసలు తెలియకపోతే ఏమీ ఎంజాయ్ చేయలేరు, బోర్ కొట్టేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన రామాయణ మహాభారతాలే మనకు తెలుసు కాబట్టి వాటిని ఎలా ప్రజెంట్ చేసినా మనకు తెలుసు ఏం జరుగుతుందో అనేసి. అసలు రామాయణ భారతాలు తెలియకుండా వాటిని ఎవరైనా మొదటిసారి చూస్తే ఇలా స్క్రీన్ ప్లే ఇష్టం వచ్చినట్టు పెడితే మనకేం అర్థం కాదు. సో కథ తెలుసుకోవాలి. సో ఈ సినిమా చూడాలంటే ఒడిస్సీ, ముందుగా మీరు ట్రాయ్ సినిమా చూడండి, అమెజాన్ ప్రైమ్లో ఉంది, యూట్యూబ్లో కూడా క్లిప్పింగ్స్ ఉన్నాయి. అది చూశాక ఈ ఒడిస్సీ గురించి కొద్దిగా తెలుసుకోండి, లేదా వీలైతే చదవండి. యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒడిస్సీ మీద. బేసిక్ అవుట్లైన్ కథ తెలుసుకొని ఈ సినిమా చూస్తే మీరు కనెక్ట్ అవుతారు, లేకపోతే అర్థం కాదు. ఇక సినిమా వచ్చేసి 3 గంటల సినిమా. అంటే 3 గంటలు అంటే నాకు 2 గంటల 45 నిమిషాలు ఉంది సినిమా. మొదటి అరగంట పాటు నాకు అసలు ఏం అర్థం కాలేదు, నాకు అంత తెలిసినా కానీ. ఎందుకంటే ఆ స్క్రీన్ ప్లే ఒక సైడు మనకు ఒడిస్సీ కథ చూపిస్తుంటారు, ఇంకో సైడు ఒడిస్సీ ఫ్యామిలీ స్టోరీ చూపిస్తుంటారు. వెనక్కి ముందుకి వెళ్తుంటే డ్రామా ఉంటుంది, అక్కడ ఏమి కథలిక ఉండదు. సో బోరింగ్గా అనిపిస్తుంది మొదటి అరగంట. ఆ తర్వాత అసలు కథ అంటే ఏదైతే మైథాలజీలో ఉందో, అంటే ఎప్పుడైతే ఒడిస్సీ ఇంటికి రావడానికి దారి తప్పి ఒక ఐలాండ్కి వెళ్ళి ఆ ఐలాండ్లో ఒంటికన్ను రాక్షసుని ఎదుర్కోవడం అనేది, అది చాలా బాగా నాకు తెలుసు కాబట్టి బాగా ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది. అది నీట్గా చూపించారు. ఆ తర్వాత మళ్ళీ అతను ఇంకొక దీవికి వెళ్ళి ఆజానుబాహు మనుషులతో యుద్ధం చేయడం, అది కూడా ఉంది మైథాలజీలో, అది కూడా పెట్టారు, అది కూడా బాగుంది. ఆ తర్వాత ఇంకొక దీవిలో వెళ్ళి ఏమంటారు, ఒక మంత్రగత్తెతో వాళ్ళ సైనికులు పందులుగా మారడము, ఆ ఎపిసోడు అది కూడా బాగుంది. ఆ తర్వాత మళ్ళీ అతను నరకానికి పోయి రావడము, అది బాగుంది. ఆ మధ్యన దేవతల రెఫరెన్స్లు ఉంటాయి. దేవతలు అంటే మనకు కొన్ని పేర్లు తెలుసుకోవాలి మనం. మన సముద్ర దేవుడిని వాళ్ళు పొసైడియన్ అంటారు, దేవతల రాజును ఏదో అంటారు, జ్యూస్ ఏదో అంటారు. సో ఇవన్నీ మనకు తెలిస్తేనే మనకు అర్థమవుతుంది. తెలియకపోతే కానీ ఏం మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుందో అర్థం కాదు. బట్ ఈ ఇన్సిడెంట్లు ఏవైతున్నాయి, ఇంకొక సుడిగుండంలో చిక్కుకోవడము, లేదా 6 తలల పాముతో తడపడము, ఇలాంటివన్నీ అన్ని ఎపిసోడ్లు అయిపోయి 1.5 గంట సినిమా అయిపోయినాక, అంటే ఫస్ట్ హాఫ్ అయిపోయాక మొదటి అరగంట నాకు తీసేస్తే
మిగతా గంట మాత్రం బాగా నచ్చింది. ఎపిసోడ్స్ అన్నీ అంటే ఫ్లాట్గానే ఉంటుంది, ఎక్కడ హై మూమెంట్స్ ఏమి ఉండదు. క్రిస్టోఫర్ నోలన్ సినిమా అన్నట్టు ఉండదు, ఒక మంచి మైథాలజీ చూస్తున్నట్టే ఉంటుంది. సో ఆ తర్వాత సెకండ్ హాఫ్లో మొదటి అరగంట కూడా ఇదే నడుస్తుంది. అతను అన్ని కష్టాలు దాటుకొని చివరికి ఇంటికి ఎలా చేరాడు అనేది అరగంట పెట్టుకొని, ఇక లాస్ట్ గంటలో మళ్ళీ ఇక వాళ్ళ ఇంటికి వచ్చాక అక్కడ రాజ్యాలు, ఇక అక్కడ గొడవలు, ఇక అవన్నీ కొంచెం మనకు రామాయణ రెఫరెన్స్లు కనబడతాయి, కొద్దిగా మహాభారత రెఫరెన్స్లు కనబడతాయి. ఇవన్నీ మరి మన పురాణాల నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అక్కడ హోమర్ గ్రీక్ వాళ్ళు రాశారు ఏమో తెలియదు, కానీ ఏదో కోఇన్సిడెన్స్ అయి ఉండొచ్చేమో. కానీ అలా మనకి లాస్ట్ ఒక అరగంట, మొదటి అరగంట తీసేయాలి సినిమాలు, అంటే బోరింగ్గా ఉంటుంది క్లైమాక్స్ అదంతా కూడా. అంటే క్రిస్టోఫర్ నోలన్ ఇంతకుముందు తీసిన సినిమాలు డే లైట్లో తీసిన సినిమాలు కాబట్టి అతను కొద్దిగా డిఫరెంట్గా డార్క్లో, గుహల్లో, చీకట్లో తీశాడు. మిగతా ఎపిసోడ్లన్నీ బయట డే లైట్లో తీశాడు కాబట్టి బాగా ఉంటుంది. ఒక ఎటొచ్చి ఇన్సైడ్ డే లైటింగ్ లేకుండా చీకట్లో ఇవన్నీ మధ్యన ట్రాయ్ ఎపిసోడ్ కూడా ఉంటుంది. ట్రాయ్ ఏమంటారు, ఆ గుర్రంలో నుంచి బయటకు వచ్చి ట్రాయ్ నెల తగలబెట్టి ఇవన్నీ ఉంటుంది, కానీ ఏం పెద్దగా అనిపించదు. అంటే ఇది కథ తెలిసిన వాళ్ళు, ఈ మైథాలజీ, ఈ చరిత్ర తెలిసిన వాళ్ళకి పర్లేదు, బాగానే ఉందనిపిస్తుంది అలాంటి వాళ్ళకి. కానీ అసలు ఏమీ ఐడియా లేకుండా చూస్తే మాత్రం అసలు ఏమీ అర్థం కాదు. మధ్యన వచ్చిన ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఏవైతున్నాయో అవి మాత్రం నచ్చవచ్చు. మధ్యన గంట సినిమా మాత్రమే నచ్చుతుంది న్యూట్రల్ ఆడియన్స్కి. ఈ క్రిస్టోఫర్ నోలన్ గురించి ఐడియా ఉండి రెగ్యులర్గా హాలీవుడ్ సినిమాలు చూసే వాళ్ళకు, ఈ గ్రీక్ మైథాలజీ తెలిసిన వాళ్ళకు మాత్రం ఓవరాల్గా ఓకే అనిపిస్తుంది. నాకైతే ఓకే అనిపించింది, నచ్చింది సినిమా. ఇట్స్ నాట్ ఏ టిపికల్ క్రిస్టోఫర్ నోలన్ మూవీ, ఎందుకంటే అతను అన్నీ కన్ఫ్యూజింగ్ ఉంటాయి. నేను ఓపెన్ హ్యామర్ కూడా చూశాను, అది కూడా బయోపిక్. అది ఆ సినిమా అయితే నేను నిద్రపోయాను. అంతకుముందు వచ్చిన ఇంటర్స్టెల్లర్ కానీ, ఇన్సెప్షన్ కానీ, ఆ సైన్స్ ఫిక్షన్ అంతా నాకు ఏం అర్థం కాలేదు అసలు అది. బట్ ఏదో చూశాను అవన్నీ. బ్యాట్మ్యాన్ సిరీస్ అంతా యాక్షన్ మూవీ, బట్ ఇది మైథాలజీ ఎలా ఉందో అలా ప్రజెంట్ చేశాడు కాబట్టి క్లీన్గా ఉంది, ఎటువంటి కన్ఫ్యూజన్స్ లేవు. సో చూడమని చెప్తాను థియేటర్లో, బిగ్ స్క్రీన్లో. ఏమంటారు, ఫ్యామిలీతో కూడా చూడవచ్చు. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ ఉంది, తెలుగులో కూడా ఉంది సినిమా థియేటర్స్లో. సో చూసేయండి, తప్పులేదు. 3 గంటల సినిమా, పేషెన్స్ ఉండాలి, ఓపిక. మొదటి అరగంట ఓపిక పడితే మిగతా 2 గంటల సినిమా వరకు, 2 గంటల్లో గంటన్నర మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మిగతా 1 గంట సినిమా మాత్రం ఏదో డ్రామా, మాటలు ఇంకా వెళ్తూ ఉంటుంది ముందుకి. సో అది ఈ ఒడిస్సీ. అనుకున్నంత గొప్పగా ఏం లేదు కానీ, బట్ ఓకే. అంటే ఈ జనరేషన్కి ఆ మైథాలజీని అందించడం, అంటే గ్రీక్ మైథాలజీ అయితే నాకైతే ఫుల్ క్లారిటీ వచ్చింది. వాళ్ళ ట్రాయ్ స్టోరీ, ఏదో ట్రోజన్ వార్ కానీ, ఆ తర్వాత జరిగిన ఒడిస్సీ కథ కానీ అంతా మనలాగానే ఉంటుంది. రాజులు ఎక్కడైనా ఒకటే, మనుషులంతా ఒకటే ఎక్కడైనా కానీ. అది గ్రీక్ అయినా, ఇండియా అయినా, మహాభారత అయినా, రామాయణమైనా, ఈ ఒడిస్సీ అయినా, ఇవన్నీ ఒకటే. అందట్లో దేవుళ్ళు ఉంటారు, అంటే మనం పూజించే దేవుళ్ళే, సూర్యుడు, సముద్రుడు, ఇక స్వర్గము, నరకము, ఇవన్నీ. సో సిమిలారిటీస్ చాలా ఉంటాయి. సో చూసేయండి. నా రేటింగ్ వచ్చి 3/5 గుడ్ అని చెప్తాను. ఇక యాక్టింగ్ వైజ్ అంటే అంత మంచి యాక్టర్లే, పాపులర్ యాక్టర్లే. సో మ్యాట్ డేమన్ కానీ, టామ్ హాలండ్ హాలండ్కి పెద్దగా లేదు స్కోపు, అండ్ యాన్ హ్యాథ్వే కానీ ఆమె కూడా పెద్దగా లేదు. సినిమా అంతా ఒడిస్సీ, మన హీరో మ్యాట్ డేమన్దే. సో షార్లీస్ థెరాన్ ఉంది కానీ కొద్దిగా గెస్ట్ రోల్ అని చెప్పాలి, దేవత రోల్లో. ఇక మిగతా వాళ్ళు ఇంకా నాకు తెలియదు. ఇంకా అది ఈ ఒడిస్సీ. సో చూడండి థియేటర్స్లో, బిగ్ స్క్రీన్లో చూడండి వీలైనంతగా. ఇంగ్లీష్ అర్థం కాదనుకుంటే, ఇంకా బాగా అర్థం కావాలనుకుంటే తెలుగులో చూసేయండి. లేదు ఓటీటీలో వచ్చాక చూస్తామంటే కూడా ఇక మీ ఇష్టం. నేనైతే ఏమంటారు మస్ట్ అని చెప్పను కానీ, బట్ రెగ్యులర్ హాలీవుడ్ సినిమాలు చూసేవాళ్ళు, క్రిస్టోఫర్ నోలన్ సినిమాలు చూసేవాళ్ళు ఖచ్చితంగా చూడండి. ఓకే, బాయ్.